'శంబాల' సినిమాలో నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఒక్క మీకే కాదు సార్. ప్రతి ఒక్కరు. సినిమాలో పనిచేసిన ప్రతి క్యారెక్టర్ కూడా Yes. కథలో భాగం ఉంటది. ఇలాంటి ఒక సినిమా ఆపర్చునిటీ మీకెలా వచ్చింది? నేను యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చానండి షోస్ చేసుకొని. హ్మ్. ఇంకా కరెక్ట్‌గా నవంబర్‌లో వచ్చాను. డిసెంబర్‌లో నాకు కాల్ వచ్చింది. హ్మ్. ఇలాగ ఒక మూవీ చేస్తున్నారు 'శంబాల' అని. హ్మ్. ఆడిషన్ ఇవ్వగలరా అన్నారు ఫస్ట్. ఓకే. నేనన్నాను, నేను ఆడిషన్ ఇన్నేళ్ల దేనికండి? తర్వాత మీరు మీరు నా ప్రొఫైల్ చూడండి. నేను ఇన్ని సీరియల్స్ చేశాను కదా! ప్లస్ ఇంతకుముందు ఆరెంజ్ ఫిల్మ్ చేశాను చూడండి అంటే, లేదు సార్ ఇది ప్రతి క్యారెక్టర్‌కి ఆడిషన్ చేస్తున్నారు అని చెప్పారు. హ్మ్. పర్లేదులే ఇంకా నా వైఫ్‌ని అడిగాను. ఆడిషన్ అంటున్నారంటే తప్పే ఉంది ఎళ్లి ఇవ్వచ్చు కదా! మూవీ కదా! అన్నారు. హ్మ్. సో వెళ్ళాను ఆడిషన్‌కి. ఆడిషన్ చేశారనమాట. చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డేనే ఇమ్మీడియేట్‌గా డైరెక్టర్ గారు ఫిల్మ్ సిటీలో ఉన్నారు. హ్మ్. ఆయన చూసి ఫిల్మ్ సిటీకి ఒకసారి రాగలరా అంటే అక్కడికెళ్ళాను. హ్మ్. ఫిల్మ్ సిటీ దగ్గర కలిసి ఆయన స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. హ్మ్. అంతే. ఇంకా కాకపోతే ఆ రోజు నాకు లాంగ్ హెయిర్ ఉండేది చాలా. ఓకే. ఓకే. నేను కొంచెం కాన్షియస్ అనమాట. లైక్ లాంగ్ హెయిర్ బాగా మెయింటైన్ చేయాలి అది ఇది అని. ఆయన చెప్పారు హెయిర్ తీసేయాల్సి వస్తది మొత్తం మీరు అని. హ్మ్. కొంచెం ఆలోచించాను. ఆలోచించి ఇంటికెళ్ళిన తర్వాత మేఘనాని అడిగాను. ఇలా హెయిర్ తీసేయమంటున్నారు అంటే, సినిమా కోసమే కదా! చేయొచ్చు కదా! మంచి క్యారెక్టర్ అని. హ్మ్. ధైర్యం చేశాను. ప్లస్ 2 మంత్స్ టైమ్ ఇచ్చారు నాకు. అంటే ఓకే. పైల్వాన్ క్యారెక్టర్ కదా! హ్మ్. కొంచెం బల్క్ కావాలి నాకు ఫిజిక్. ఇంకా బల్క్ అప్పుడు కావాలన్నారా? సన్నగా ఉండేవాడిని ఇంకా. ఓకే. ఆ! నేను సినిమాకి ముందు మీరు చూస్తే చాలా స్లిమ్ ఉండేవాడిని. హ్మ్.